క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనుల జీవితాలకు క్రీస్తు ప్రభువు ఒక గొప్ప వెలుగు అని ఈరోజు పట్టణాల యొక్క ముఖ్య సందేశం. మరి క్రీస్తు ప్రభువు నజరేతును వీడి గలిలయ ప్రాంతములోని కఫర్నాములో తన నివాసమును ఏర్పరచుకున్నాడు. మరి గలిలయ ప్రాంతముని ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే ఇజ్రాయేలు దేశంలో గలిలయ ప్రాంతంలో మనము సారవంతమైన భూములను చూస్తూ ఉంటాము. అక్కడ పంటలు బాగా పండుతాయి. అందువల్ల జనులు అనేకులు అక్కడ నివసిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ గలిలయ ప్రాంతము చుట్టూ మనము ఫినిషియులను, సిరియా ప్రజలను మరియు సమరయులు అనే అన్యులను మనం చూస్తూ ఉంటాము. మరి వీరు ఎక్కువగా ఈ గలిలయ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. అందువల్ల వీరి ప్రభావము అక్కడ నివసించు గలిలయలోని యూదులపై ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎలాంటి కొత్త విషయాలనైనా వారు వినటానికి సిద్ధముగా ఉంటారు. మరి క్రీస్తు ప్రభువు ప్రార్థనా మందిరములకు వెళ్ళుచు అక్కడ బోధించటము అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాము. తరచుగా క్రీస్తు ప్రభువు ఎందుకు ప్రార్థనా మందిరములలో బోధిస్తూ ఉంటారు? ఇజ్రాయేలు దేశంలో 2 రకాలైన ప్రార్థనా మందిరాలు ఉంటాయి. మొదటిది యెరూషలేము దేవాలయము. ఇక్కడ బలులను సమర్పిస్తూ ఉంటారు. రెండవది ప్రార్థనా మందిరములు. ఇవి ఇజ్రాయేలు దేశం అంతటా ఉంటాయి. ఇక్కడ ప్రార్థించటం, ధర్మశాస్త్రాన్ని చదవటం మరియు బోధించటం వంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. యూదులు ఎవరైనా మతపరంగా ఈ ప్రార్థనా మందిరములలో బోధించవచ్చు. మరి యూదులు అనేకులు తరచుగా ప్రార్థనా మందిరాలకు వస్తూ ఉంటారు కాబట్టి క్రీస్తు ప్రభువు కూడా ఒక యూదుడు కాబట్టి తరచుగా ఈ ప్రార్థనా మందిరములకు వస్తూ అక్కడ బోధిస్తూ ఉన్నారు. అంతేకాదు క్రీస్తు ప్రభువు ఆ గలిలయ ప్రాంతం అంతటా తిరుగుచూ వ్యాధి బాధలచే సతమతమవుతున్న ప్రజల జీవితాలలో గొప్ప వెలుగును నింపుతూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని యెషయా ప్రవక్త గలిలయ మరియు అంధకారంలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచిరి అని ప్రవచించి ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో జీవితాలలోని వ్యాధులను, బాధలను పోగొట్టుచు వారి జీవితాలలో గొప్ప వెలుగును నింపుతూ ఉన్నారు. మరి ఆ క్రీస్తు ప్రభువు మన జీవితాల్లో కూడా గొప్ప వెలుగును నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఆ క్రీస్తు ప్రభువును ఆహ్వానించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అంతేకాదు ఆ క్రీస్తు ప్రభు వెలుగును మన జీవితంలో చూడాలి అంటే మొదటగా మనం హృదయ పరివర్తన చెందుదాం. అంతేకాదు దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. దివ్య సంస్కారాల ద్వారా ఆ క్రీస్తు ప్రభు కృపా వరములు మన జీవితంలో పొందుకొని ఆ క్రీస్తు ప్రభు వెలుగును మన జీవితంలో అనుభవిద్దాం. దేవుడు మనందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.